వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వచ్చే ఏడాది సెప్టెంబర్ మాసంలో వెలిగొండ నుండి కృష్ణా నీరు. కీలకమైన సొరంగం పనులను పరిశీలించిన మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు అబద్ధాలు చెప్పి పాలన ముగించారన్న లక్ష్మీ పార్వతి. 5% మేనిఫెస్టో కూడా పూర్తి చేయలేదని ఎద్దేవా. మదనపల్లె వెలుగు పాఠశాలను సందర్శించిన సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. ప్రత్యేక పాఠశాలను నడుపుతున్న ఉదయ్ కుమార్ రెడ్డికి అభినందనలు అన్న జేడీ. రోడ్ల మరమ్మతులకు నడుం బిగించిన కడూరు యువత. బ్రిడ్జిపై ఏర్పడ్డ గుంతలను పూడ్చి సామాజిక సేవ. డీటెయిల్స్ చూస్తే వచ్చే ఏడాది సెప్టెంబర్ మాసంలో వెలిగొండ ద్వారా కృష్ణా జలాలను అందించనున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ప్రతిష్టాత్మకమైన వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన సొరంగం పనులను ఆయన పరిశీలించారు. ఆయన వెంట రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఉన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు వద్ద ఇంజనీరింగ్ అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో ఇంజనీరింగ్ అధికారులు పనుల పురోగతిని వివరించారు. మొదటి సొరంగం తవ్వకం పనులు 18.82 కిలోమీటర్లు పూర్తయ్యాయన్నారు. కేవలం కిలోమీటర్ దూరం లైనింగ్ చేయాల్సి ఉందన్నారు. రెండో సొరంగం పనులు 15 కిలోమీటర్లు పూర్తయ్యాయని అన్నారు. కిలోమీటర్లు గల టన్నల్ అంతా కూడా పరిశీలించుకుంటూ ఎండ్ పాయింట్కి రావడం జరిగింది. చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు. 2 ఫేజుల్లో కలిపి 4,50,000 ఎకరాలకు నీళ్ళిచ్చేటటువంటి ఒక మహత్తరమైనటువంటి ప్రాజెక్టు జరిగింది. పనులు చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. ఒక టన్నల్ అయితే ఇప్పుడు పూర్తయిపోయింది. మరొక టన్నల్కి సంబంధించి 1.2 కిలోమీటర్లు చేయవలసినటువంటి అవసరం ఉంది. 3-4 మంత్స్లో దాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. 2 టన్నల్స్ నుంచి కూడా నిరభ్యంతరంగా కృష్ణా రివర్ నుంచి వాటర్ తీసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఫీడర్ ఛానల్కి సంబంధించినటువంటి చిన్న చిన్న వర్క్స్ కూడా ఉంటే అవి కూడా త్వరితగతిన సాగేటటువంటి ప్రయత్నించారు. నిర్వాసితులకు వారికి ఇవ్వాల్సినటువంటి కాంపెన్సేషన్ని ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ నల్లమల సాగర్ని నింపడం జరుగుతుంది. దశల వారీగా నింపాలనేది ఒక ప్రయత్నం. అందరికీ డబ్బులు ఇచ్చిన తర్వాత, ఏదైతే నష్టపోతున్నారో వారందరికీ డబ్బులు ఇచ్చిన తర్వాత మాత్రమే జలాశయంలో నీరు నింపబడతా ఉంటుంది. అపోహలు ఏదో కలుగుతా ఉంది, ఏదో 2 గ్రామాలకు ఇస్తారు. ఎవరైతే మునిగిపోతారో, ఎవరైతే అక్కడ నివాసయోగ్యం ఉండటానికి వీల్లేదో, వారి రూట్లు ఎక్కడైతే కట్ అయిపోతాయో వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే నల్లమల సాగర్లో వాటర్ నింపడం జరుగుతుంది. ఇది రాజశేఖర రెడ్డి గారి కళ. దీన్ని నిర్వర్తించవలసినటువంటి బాధ్యత మా మీద ఉన్నది. చాలా త్వరితగతిన దీన్ని పూర్తి చేసి ఈ ప్రకాశం, కడప, నెల్లూరు ఉన్నటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి 4,50,8 కిలోమీటర్లు గల టన్నల్ అంతా కూడా పరిశీలించుకుంటూ ఎండ్ పాయింట్కి రావడం జరిగింది. చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు. 2 ఫేజుల్లో కలిపి 4,50,000 ఎకరాలకు నీళ్ళిచ్చేటటువంటి ఒక మహత్తరమైనటువంటి ప్రాజెక్టు జరిగింది. పనులు చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. ఒక టన్నల్ అయితే ఇప్పుడు పూర్తయిపోయింది. మరొక టన్నల్కి సంబంధించి 1.2 కిలోమీటర్లు చేయవలసినటువంటి అవసరం ఉంది. 3-4 మంత్స్లో దాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. 2 టన్నల్స్ నుంచి కూడా నిరభ్యంతరంగా కృష్ణా రివర్ నుంచి వాటర్ తీసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఫీడర్ ఛానల్కి సంబంధించినటువంటి చిన్న చిన్న వర్క్స్ కూడా ఉంటే అవి కూడా త్వరితగతిన సాగేటటువంటి ప్రయత్నించారు. నిర్వాసితులకు వారికి ఇవ్వాల్సినటువంటి కాంపెన్సేషన్ని ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ నల్లమల సాగర్ని నింపడం జరుగుతుంది. దశల వారీగా నింపాలనేది ఒక ప్రయత్నం. అందరికీ డబ్బులు ఇచ్చిన తర్వాత, ఏదైతే నష్టపోతున్నారో వారందరికీ డబ్బులు ఇచ్చిన తర్వాత మాత్రమే జలాశయంలో నీరు నింపబడతా ఉంటుంది. అపోహలు ఏదో కలుగుతా ఉంది, ఏదో 2 గ్రామాలకు ఇస్తారు. ఎవరైతే మునిగిపోతారో, ఎవరైతే అక్కడ నివాసయోగ్యం ఉండటానికి వీల్లేదో, వారి రూట్లు ఎక్కడైతే కట్ అయిపోతాయో
వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే నల్లమల సాగర్లో వాటర్ నింపడం జరుగుతుంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పాలన అద్భుతమని రాష్ట్ర తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతి అన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఎటువంటి అభివృద్ధి జరగలేదని, అన్ని అబద్ధాలు చెప్పి పాలన ముగించారని విమర్శించారు. గతంలో వైఎస్ఆర్ ఎంతో అద్భుతంగా పాలన చేశారని, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోలో చెప్పిన పథకాలన్నీ 99.5% పూర్తి చేశారన్నారు. గత ప్రభుత్వాలు తమ పాలనలో 5% కూడా తమ మేనిఫెస్టో పూర్తి చేయలేదని అన్నారు. పోలవరం పనుల్లో చంద్రబాబు తీవ్ర అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. పెన్నా ఆనకట్ట పూర్తి చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదన్నారు. ఈరోజు రాష్ట్ర పరిపాలన గురించి మాట్లాడాలనే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే నాడు నేడు అనే కానీ మనం పరిశీలన చేసుకోగలిగితే 1982లో ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించిన తర్వాత కేవలం పేద ప్రజలకే అంకితమై ఆయన పరిపాలనా విధానం కొనసాగింది. ఎన్నో పథకాలు తీసుకొచ్చారు పేద వర్గాల కోసమే. ఆ రోజు పేద వర్గాల కోసం ఆయన ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. ముఖ్యంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన తీసుకొచ్చిన ₹2 కిలో బియ్యం పథకం ఇప్పటికి కూడా శాశ్వతంగా నిలబడిపోయిందంటే అది ఒక్కొక్క మహానుభావుడు ఒక్కొక్క కాలంలో వాళ్ళు తీసుకొచ్చినటువంటి ప్రజా సంక్షేమం, పేద వర్గాల అభ్యున్నతి కోసం నిర్వహించినటువంటి ప్రతి కార్యక్రమం కూడా శాశ్వతంగా మిగిలిపోయినాయి. తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చింది. ఆయన టైంలో ఏ ఒక్క అభివృద్ధిని మనం ఇంతవరకు చెప్పుకుని, ఎందుకంటే ఆయనకు ఆయన డబ్బా కొట్టుకోవచ్చు కానీ ఒక్క అభివృద్ధి పని నేను ఇది చేశాను శాశ్వతంగా ఈ ప్రజల కోసం అని చెప్పుకోదగింది ఒక్క కార్యక్రమం కూడా మనకి దొరకలేదు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో మరి ఏ విధంగా రాష్ట్రం అనేది ఇరిగేషన్ రంగంలో ప్రాజెక్టు రూపంలో ఎంత ముందుకు వెళ్ళిపోయిందో, ఎన్ని రకాల ప్రాజెక్టులు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి, ఇంకా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. ఈ విధంగా అలాగే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి పథకాల ద్వారా పేద వర్గాలకు ఆయన ఎంతగా సన్నిహితమయ్యారో, విద్యని వైద్యాన్ని కూడా అందించడానికి ఆయన ఎంత కృషి చేశారో మనం ఆ రోజు చూసాము. అందుకే ఆయన కూడా ప్రజల గుండెల్లో శాశ్వతంగా మిగిలిపోయారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ సొంతంగా పెట్టుకున్నారు. అదేవిధంగా ప్రజల్లోకి వెళ్ళారు. 2014లో పార్టీ ఓడిపోయినప్పటికి కూడా మళ్ళీ ప్రజల్లోనే ఉన్నారు. ఆ ప్రజల కోసమే నిరంతరం శ్రమించారు. ఎన్నో ధర్నాలు చేశారు, ఎన్నో నిరాహార దీక్షలు చేశారు. చివరికి ఆయన ఎంత విజయవంతమైందో ఆ పార్టీ మనం చూసాం. 151 సీట్లతో మరి అంత గొప్ప విజయాన్ని సాధించి నిలబడ్డారు. అయితే పరిపాలనకు వచ్చిన తర్వాత పరిపాలన ముందు మేనిఫెస్టోలు అనేది మదనపల్లె పట్టణం సమీపంలోని అమ్మ చెరువు మిట్ట వద్దనున్న వెలుగు ప్రత్యేక పాఠశాలను సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ సందర్శించి అక్కడి ప్రత్యేక ప్రతిభావంతులైన విద్యార్థులను పలకరించారు. వెలుగు ప్రత్యేక పాఠశాల యాజమాన్యం ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. ఈయన వెంట పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా ఉన్నారు. ఇటువంటి ఒక ప్రత్యేక పాఠశాలను నడుపుతున్న ఉదయ్ కుమార్ రెడ్డిని ఆయన అభినందించారు. డైరెక్టర్ శ్రీ లక్ష్మీనారాయణ సార్ గారికి మన వెలుగు సంస్థ తరపున స్వాగతం మరియు సుస్వాగతం. వెలుగు ప్రత్యేక పాఠశాల 1997వ సంవత్సరంలో ప్రారంభించబడి 15 మందితో పద్మజ మేడం గారు మరియు ఉదయమోహన్ రెడ్డి సార్ గారు చే ప్రారంభించబడి ప్రస్తుతము 125 మంది దివ్యాంగులు మరియు 50 మంది వృద్ధ మహిళలకు సేవలు అందిస్తున్నది. ఇక్కడ వెలుగు ప్రత్యేక పాఠశాల యొక్క కార్యకలాపాలు మాకు 18 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పిల్లలకు, దివ్యాంగులకు వారి స్పెషల్ టీచర్స్ ద్వారా వారి వ్యక్తిగత పనుల్లో శిక్షణ ఇప్పించడం, ఫిజియోథెరపీ ఇప్పించడం, వారి మరియు అకాడమిక్ స్కిల్స్ నందు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సిపి పిల్లలకు ఫిజియోథెరపీ, శారీరక వికలాంగ పిల్లలకు ఫిజియోథెరపీ ఇవ్వడం జరుగుతుంది. 18 సంవత్సరాలు నిండిన పిల్లలకు అడల్ట్ హోమ్లో వారికి వృత్తి పనుల్లో శిక్షణ అంటే క్యాండిల్స్, టైలరింగ్, బ్యాగులు తయారు చేయడం, దీపం ఒత్తులు తయారు చేయడం, కడ్డీలు తయారు చేయడం మొదలగు వాటిల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా
ఇక్కడ వచ్చి ఎంతో మంది ప్రముఖులు దాతలు సహాయ సహకారాలతో ఈ సంస్థను నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మన వెలుగుకు విచ్చేసినటువంటి మనం అదృష్టం చేసుకున్నాము. లక్ష్మీనారాయణ సార్ గారు మన వెలుగుకు రావడం వెలుగు సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సామాజిక బాధ్యతతో తిరుపతి జిల్లా కడూర యువత ముందుకు కదిలింది. బీటలు వారిన వంతెనపై ఏర్పడ్డ గుంతలను పూడుస్తూ వర్షపు నీరు వెళ్లడానికి విపరీతంగా పేరుకుపోయిన చెత్తను తీస్తూ ఆదర్శంగా నిలిచారు కడూరు యువకులు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలంలోని కడూరు సమీపంలో ఉన్న వంతెనపై ఏర్పడ్డ గుంతలతో ఇటీవల ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో కడూరు గ్రామానికి చెందిన కొంతమంది యువకులు సామాజిక బాధ్యతతో బ్రిడ్జిపై ఏర్పడ్డ గుంతలను పూడుస్తూ బ్రిడ్జి పైనున్నటువంటి మట్టి చెత్తను శుభ్రపరిచారు. వందల కొద్ది భారీ వాహనాలు ప్రయాణం సాగించే ఈ దారిలో కీలక వంతెనలలో ఇది కూడా ఒకటి. వంతెన పై భాగంపై లెక్కలేనన్ని గుంతలు ఏర్పడడం, కొన్ని చోట్ల లోపలి భాగం కూడా కనబడుతుండడంతో ప్రయాణించే సమయంలో గమనించకుండా వెళితే అంతే సంగతులు. మరి ముఖ్యంగా రాత్రి వేళలో భారీ వాహనాలు వేసుకుని వచ్చే లైట్ల కాంతితో ఎదురుగా వచ్చే ద్విచక్ర వాహనదారులు గుంతలను గమనించుకోలేని పరిస్థితిలో తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దీనిపై సంబంధిత అధికారులు దృష్టి పెట్టకపోవడం గమనార్హం. దాదాపు 2 దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ వంతెన ప్రయాణ పరంగా, రవాణా పరంగా ఎంత కీలకమో తక్షణమే గుర్తించి మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఎన్నో రోజులుగా తిరుగుతూనే ఉన్నాం, కానీ ఇక్కడ వర్షాలు పడి అంతా గుంటలు పడి అంతా ఇక్కడ సైడ్లు వర్షాలు పడి నీళ్ళు పోవడం వల్ల గుంటలు ఏర్పడుతున్నాయి. మట్టి అంతా క్లీన్ చేసేదానికి. అది కాకుండా ఇంకా ఎంతోమంది ఎన్నో రోజులు చూస్తూ ఉన్నాం. మా ఊర్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఏదైనా సరే ఇప్పుడు యాక్సిడెంట్లు ఎన్నో జరగడం వల్ల మేమే మా ఊరు యువత అందరూ ముందుకు వచ్చి ఇట్లా మంచి కార్యక్రమం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, ఎన్నో విజయవంతం చేయడం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో 9 ఏళ్ల బాలుడు అద్భుత విన్యాసాలను ప్రదర్శించిన ప్రపంచ రికార్డుల్ని సొంతం చేసుకున్నారు. లింబో స్కేటింగ్లోని మెళకువలతోటి అబ్బురపరుస్తున్నాడు. స్కేటింగ్తో ప్రాణాంతక విన్యాసాలను అలవోకగా ప్రదర్శిస్తూ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు. తాడిపత్రికి చెందిన అవినాష్ అనే బాలుడు లింబో స్కేటింగ్తో వజ్ర బుక్ ఆఫ్ రికార్డు, ప్రజా నేషనల్ రికార్డు, గ్లోబల్ రికార్డు, హిందుస్థాన్ బుక్ ఆఫ్ రికార్డులో తన పేరును సగర్వంగా నమోదు చేసుకున్నాడు. 8.5 అంగుళాల ఎత్తులో 15 మీటర్ల పొడవుతో ఏర్పాటు చేసిన 15 ఇనుపరాట్లను కింది నుంచి మంటల్లోంచి 9 సెకండ్ల వ్యవధిలోనే స్కేటింగ్తో దూసుకొచ్చే విన్యాసం చూపరులను అబ్బురపరిచింది. ఈ విన్యాసాన్ని కళ్ళారా తిలకించిన అనంతపురం డీఏజీ అమ్మిరెడ్డి అభినందించారు. పిల్లలు ఎదిగే క్రమంలో ఆసక్తిని బట్టి ప్రోత్సహిస్తే అద్భుతాలను ఆవిష్కరిస్తారని అవినాష్ తాత వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఈరోజు తాడిపత్రిలో ఒక యంగ్ బాయ్ అవినాష్ రెడ్డి లోకల్ స్కేటింగ్ అకాడమీ నుంచి ట్రైనింగ్ అయ్యి వరల్డ్ రికార్డ్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు లింబో స్కేటింగ్లో ఒక టఫ్ కండిషన్లో హెక్సా బ్లేడ్స్ ప్లస్ డ్రిల్లింగ్ బిట్స్, గ్లాస్ పీసెస్, ఫైర్ అన్నీ కూడా పెట్టుకుని 8.5 ఇంచెస్ క్లియరెన్స్ గల హడ్డిల్లోంచి కింద నుంచి లింబో స్కేటింగ్ చేసుకుంటూ 15 మీటర్స్ డిస్టెన్స్ని
అప్రాక్సిమేట్లీ 9 సెకండ్స్లో కవర్ చేయడం జరిగింది. బీజేపీ కార్పొరేటర్ పట్టించుకోకపోవడంతో సైదాబాద్ డివిజన్ అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయిందని డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు పగిళ్ల శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. 2019 వరకు టీఆర్ఎస్ కార్పొరేటర్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు మాత్రమే తప్ప ప్రస్తుత బీజేపీ కార్పొరేటర్ గడిచిన 2.5 ఏళ్లలో జీహెచ్ఎంసీ నిధులతో ఎలాంటి పనులు డివిజన్లో చేయించలేదని విమర్శించారు. ఎమ్మెల్యే నిధులతోటి చేపడుతున్న అభివృద్ధి పనుల పర్యవేక్షణకే కార్పొరేటర్ పరిమితమయ్యారని ఆయన ఎద్దేవా చేశారు. ఇవాళ సైదాబాద్ డివిజన్ పరిస్థితి ఘోరంగా ఉంది. అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయి కేవలం రాజకీయ కార్యకలాపాలకు మాత్రమే వేదిక అయ్యింది. ఇవాళ ఇక్కడ గెలిచిన బీజేపీ కార్పొరేటర్ గారు పక్కకున్న ఈ 2-3 డివిజన్లో ఉన్న కార్పొరేటర్లు ఎవరు కూడా నామమాత్రంగా కేవలం కార్పొరేటర్ పదవి కోసమే వాళ్ళు ఉన్నట్లుగా ఉన్నది, కానీ ప్రజల కోసం పనిచేస్తున్నట్టుగా ఇక్కడ కనిపించడం లేదు. సైదాబాద్ బస్తీ, పూసల్ బస్తీ నుంచి మొదలుకొని చేపల మార్కెట్ నుంచి మొదలుకొని సంకేశ్వర్ బజార్, గంగా థియేటర్ వరకు, కోనాక్ డయాగ్నిక్ సెంటర్ వరకు విస్తరించున్న డివిజన్లో మీరు ఏ కాలనీలో చూసినా, ఏ బస్సులో చూసినా రోడ్లన్నీ గుంతలు తేలున్నాయి. కొత్త రోడ్లు వేసిన దాఖలాలు లేవు. ఏమన్నా 1-2 వేస్తే కూడా ఎమ్మెల్యే బడ్జెట్లు వేసిన దాంట్లోనే కానీ వీళ్ళు కొత్తగా సాధించి బడ్జెట్ జిహెచ్ఎంసీ బడ్జెట్ తీసుకొని ఇక్కడ డెవలప్ చేసింది ఏమీ లేదు. ఏదో విమర్శించాలన్న ఉద్దేశంతో చేయడం కాదు. ఇవాళ 2.5 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది బాధతోటి. ఎందుకంటే ఎవరైనా ప్రజాప్రతినిధులు ప్రజల కోసం పనిచేయాలి, రాజకీయ కార్యకలాపాల కోసం కాదు. రాజకీయాలు చేసుకోవడానికి చాలా వేదికలు ఉన్నాయి, చాలా స్పాన్ ఉన్నది, ఎక్కడైనా చేసుకోవచ్చు. కానీ ప్రజలకు మాత్రం అభివృద్ధి మాత్రమే చేసి చూపెట్టాలి. ఇక్కడ ఏ పార్కు తీసుకున్నా ఎండిపోయే ఉన్నది, కొత్తగా రీకార్పొరేట్ చేసిన దాఖలాలు లేవు. చుట్టుపక్కల చూడండి, 2019 వరకు ఇక్కడ ప్రతి కాలనీలో ఏదో ఒక డెవలప్మెంటు, ఏదో ఒక కట్టడము, సీసీ రోడ్లు అన్నీ అద్భుతంగా ఉండే. 2019లో ఓడిపోయిన దగ్గర నుంచి ఈ కొత్తగా బీజేపీ కార్పొరేటర్ గెలిచినప్పటి నుంచి అసలు డెవలప్మెంట్ అనేది ఏ మూల కనిపించట్లేదు. ఏదో నేను ఆరోపణలు చేస్తున్నా అనేది కాదు. ఇవాళ మనం పరిశీలించి చూస్తే ఏ కాలనీలో చూసినా, ఇప్పుడు ఈ కాలనీలో కూడా చూడండి, ఇక్కడ కొత్తగా రోడ్లు వేసింది లేదు. 2019కి ముందు వేసిన రోడ్లే ఇక్కడ, ఈ కొత్తగా రోడ్ వేసింది లేదు. ఎమ్మెల్యే గారికి లెటర్ పెడితే వాళ్ళు వేస్తే ఏమన్నా రెస్పాండ్ అయ్యి చేయడం తప్పించి ఇక్కడ కార్పొరేటర్ గారు అసలు స్పందించడం లేదు. అసలు చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇప్పుడు దానికోసం మేమే ఇప్పుడు అధికారుల సహకారంతో కొత్తగా నిర్ణయం జరిగింది. మా ఎక్స్ కార్పొరేటర్ గారు మా కార్యవర్గంతో అందరితో కలిసి అధికారుల సహకారంతో జంగారెడ్డిగూడెంలోని వేలం కేంద్రంలో వర్జీనియా పొగాకు కొనుగోలు జోరుగా సాగుతున్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది అధిక ధరకు పొగాకు బేళ్లు అమ్ముడవుతున్నాయి. దీంతో రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం 1వ వేలం కేంద్రం సూపరింటెండెంట్ బి శ్రీహరి మాట్లాడుతూ ఈ ఏడాది వర్జీనియా పొగాకు గరిష్టంగా కేజీకి 287 రూపాయల ధర పలికిందన్నారు. గతంలో ఈ ధర లేదని తెలిపారు. గత 2 రోజులుగా కేజీ 280 రూపాయలకు కొనుగోలు జరుగుతున్నాయని అన్నారు. ఈ ఏడాది 13 మిలియన్ పొగాకు కొనుగోలు చేయాలని లక్ష్యంగా తీసుకున్నామని, ఇప్పటి వరకు కూడా సుమారు 6.8 మిలియన్ల పంటను కొనుగోలు చేశామన్నారు. నిబంధనలను పాటిస్తూ కొనుగోలు జరుపుతున్నామని తెలిపారు. అనంతరం రైతు నాయకులు వామిశెట్టి హరిబాబు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది వర్జీనియా పొగాకు గరిష్ట ధర పలికిందన్నారు. దీంతో రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మరో రైతు నాయకులు పరిమి రాంబాబు మాట్లాడుతూ ఈ ఏడాది మిగిలిన కొనుగోలు కూడా ఇదే ధరకు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేంటి 2 పెరిగిందన్నారు? ఇంకా తగ్గింది. విశాఖ జిల్లా గాజువాక పెద్దగంట్యాడ జంక్షన్లో టీడీపీ బస్సు యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. రహదారిపై బైఠాయించారు. ఆందోళనకు దిగిన టీడీపీ కార్యకర్తలను, నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పదార్థాలను కల్తీ చేస్తే కఠిన చర్యలను తీసుకుంటామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు హెచ్చరించారు. కల్తీ నిరోధకానికి తనిఖీల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ తమకు ముఖ్యమన్నారు. టీ పొడి, నిత్యావసరాలు, వంట నూనె నుంచి పాల వరకు వివిధ రకాల ఆహార పదార్థాలను కల్తీ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, కల్తీ నిరోధకానికి ఫుడ్ సేఫ్టీ, విజిలెన్స్, తూనికలు కొలతల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాలన్నీ చెప్పి వాళ్ళని ఎక్కువ విస్తీర్ణంలో ఈ పంటని వేసే విధంగా, సాగు చేసే విధంగా మనం చెప్పాలి. దానికోసమే 100% మనమే పెట్టాలి. మళ్ళీ దీన్ని బిల్లుకు పంపించాల్సిన అవసరం లేదు. అరుణ్ కుమార్ గారికి, కలెక్టర్ విజయనగరం నాగలక్ష్మి గారికి, జాయింట్ కలెక్టర్లు మయూర్, నవీన్, సప్లైస్ డిపార్ట్మెంట్, లీగల్ మెట్రాలజీ, అగ్రికల్చర్, ఏపీ సీడ్స్ కార్పొరేషన్ సంబంధించిన అధికారులందరికీ కూడా నమస్కారాలు. రాగులు, జొన్నలను కూడా పంపిణీ చేయాలని కూడా ఏదైతే పాత శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, వైజాగ్ జిల్లా సంబంధించి అందరూ జేసీలు, కలెక్టర్లు, డిఎంలు, సివిల్ సప్లై డిపార్ట్మెంటు, అలాగే లీగల్ అండ్ మెట్రాలజీ, విజిలెన్స్ అండ్ మానిటరింగ్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అందరితోటి ఇవాళ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వచ్చే ఏడాది సెప్టెంబర్ మాసంలో వెలిగొండ నుండి కృష్ణా నీరు, కీలకమైన సొరంగం పనులను పరిశీలించిన మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు అబద్ధాలు చెప్పి పాలన ముగించారన్న లక్ష్మీ పార్వతి, 5% మేనిఫెస్టో కూడా పూర్తి చేయలేదని ఎద్దేవా. మదనపల్లె వెలుగు పాఠశాలను సందర్శించిన సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, ప్రత్యేక పాఠశాలను నడుపుతున్న ఉదయ్ కుమార్ రెడ్డికి అభినందనలు అన్న జేడీ. రోడ్ల మరమ్మతులకు నడుం బిగించిన కడూరు యువత, బ్రిడ్జిపై ఏర్పడ్డ గొంతలను పూడ్చి సామాజిక సేవ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూసి ఉండండి 95 న్యూస్.